జనబెరి న్యూస్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ వకుల్ చిందాల్ ఐపీఎస్ బాపట్ల జిల్లాలోని రేపల్లి నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి నగరం నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఏప్రిల్ 20న శనివారం జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అన్ని చోట్ల అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. మే 11న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో గతంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా లేదా జరగడానికి అవకాశం ఉన్న గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా మిగిలిన వాటిని సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన భద్రతాపరమైన చర్యలు, క్యూలైన్ల ఏర్పాటు, తగిన లైటింగ్, బారికేడింగ్ తదితర విషయాల గురించి పోలీస్ అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు సూచించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. అన్ని చోట్ల నామినేషన్స్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13th మే రోజున మనకి పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ స్టేషన్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో సమస్యాత్మక గ్రామాలు ఏమి, నార్మల్ గ్రామాలు ఏమి అని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని చోట్ల ఏం బందోబస్తు ఉండాలి, ఎట్లా ఉండాలని కూడా ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపల్లె కాన్స్టిట్యువెన్సీలో కొన్ని పోలింగ్ బూత్లు సందర్శించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అవన్నీ సందర్శించడం జరుగుతుంది. అక్కడ ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి, అక్కడ క్యూ లైన్స్ ఎలా పెట్టాలి, లైటింగ్ అరేంజ్మెంట్ ఏం చేయాలి, బందోబస్తు ఏం చేయాలి, అన్ని దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వెహికల్ చెకింగ్ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ప్రతి మండల్లో. సో దాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.